హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బైక్ బ్లాస్ట్ రివిజన్. అండ్ అన్న ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి విజయవాడ టోటల్ మ్యాపింగ్ అయితే చెప్తానమాట. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటేనేమో మనకి రైల్వే స్టేషన్, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బస్ స్టాండ్, స్ట్రైట్కి వెళ్తే కనకదుర్గమ్మ వారి గుడి అయితే కనబడుతుంది అనమాట. అండ్ ప్రకాశం బ్యారేజ్ అండ్ బెంచ్ సర్కిల్ ఇవన్నీ అయితే నేనైతే చూపించబోతున్నాను ఈ వీడియోలో. అండ్ ఈ వీడియోలో మనం స్ట్రైట్కి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం చూడండి. అదైతే మనకి బ్రిడ్జ్ అనమాట. విఎంసి అని చెప్పి లవ్ సింబల్ అయితే కనబడుతున్నాయి కదా. ఇక్కడ మొత్తం లొకేషన్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటాయి, ప్లెజెంట్గా అయితే ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా, జిరాఫీ బొమ్మలు కానీ వాటర్ సప్లై కానీ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. ఎందుకనంటే విజయవాడలో చాలా అంటే చాలా నీట్గా చేసేదానికి కారణం కూడా మనకి వాటర్ సప్లై అయితే ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే రివర్ కృష్ణా రివర్ పక్కనే ఉంది కాబట్టి. అండ్ మనం ముందు చూసుకున్నట్టయితే ఇదైతే మనకి కాలువ అనమాట. కింద అయితే వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటాయి. మీరు చూస్తున్నట్టయితే మనకి కింద సైడ్ అయితే రైల్వే ట్రాక్ కూడా ఉంది, రైలు కూడా వెళ్తుంది చూస్తున్నారు కదా. అండ్ వచ్చేసి మనం కొద్దిగా ముందుకే చూసినట్టయితే మనకైతే కనకదుర్గమ్మ వారి గుడి అయితే కనబడుతుంది. అది కూడా చాలా డిస్టెన్స్లో ఉందన్నమాట కొండ మీద. అండ్ మనం ముందుకెళ్తే మాత్రం మనకి చూస్తున్నారు కదా, మనకి లెఫ్ట్ సైడ్లో మాత్రం మనకి వాటర్ ఫ్లో అవుతున్నట్టు కనబడుతుంది కదా. అదొక పార్ట్ అనమాట, కృష్ణా నది ఫ్లో అయ్యే దాంట్లో అదొక పార్ట్కి వెళ్ళిపోతూ ఉందన్నమాట. అదే మెయిన్. ఎందుకనంటే మనకి వాటర్ అక్కడ స్టోర్ అయ్యి దీంట్లోంచి వెళ్ళిద్ది, సగానికి సగం మొత్తం దీంట్లో వెళ్ళిద్ది అనమాట. అండ్ చాలా నీట్ అయితే ఉంటుంది వాటర్ కూడా. చూస్తున్నారు కదా ఎంత క్లారిటీగా గ్రీనిష్గా ఎంత బాగా కనబడుతుందో. అండ్ మనం అయితే ఇది ఎగ్జాక్ట్గా అయితే దేవుడి గుడి ఎదురనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే మనం కిందకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసేసుకుంటుంటే మనకైతే గుడి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇంకా మనం ముందు చూసుకున్నట్టయితే చూడండి. అండ్ మనం ఆ కాలువ మీద నుంచి అయితే చాలా అంటే చాలా కన్స్ట్రక్ట్ అయితే చేశారు. చాలా మెజారిటీ ఆఫ్ ది అన్నీ కూడా మనకి బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే వాటర్ ఫ్లో అవ్వకుండా మనం ఏం చేయలేం కాబట్టి బ్రిడ్జెస్ అయితే చాలా నీట్గా అయితే కట్టించారు. అండ్ దీనికి మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఆర్డీఓ ఆఫీస్ అనమాట ఇక్కడ. అండ్ దీంట్లో చాలా వర్క్స్ అంటే మనం చేసుకోవచ్చు ఏమైనా కావాలనుకున్నా. ఇదే మెయిన్ ఆఫీస్ అనమాట ఇక్కడ విజయవాడలో. అండ్ మనం ముందు చూసుకున్నట్టయితే మనకైతే మెయిన్ బైపాస్ అయితే కనబడుతుంది కదా. ఆ బైపాస్ నుంచి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతే మాత్రం మనం హైదరాబాద్ వెళ్ళొచ్చు అనమాట. ఇదే మెయిన్ బైపాస్ విజయవాడ లోపల నుంచి వచ్చేది. అండ్ వచ్చేసి ఇంకో బైపాస్ ఉంది, ఆ బైపాస్ నేను మీకు తర్వాత అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే రైట్ సైడ్ తీసుకుని ఉంటే ఇక్కడ రైట్ సైడ్ మనకు అది ముందైతే మీకైతే ప్రకాశం బ్యారేజ్ అయితే టోటల్ కనిపిస్తుంది కదా. ప్రకాశం బ్యారేజ్ గేట్లు కూడా కనబడతాయి. కొద్దిగా ముందుకు వెళ్తాం మనం. అండ్ ఇదైతే మనకి నీట్గా అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట రోడ్డు. మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకి చూడండి, ఇటు ఐ లవ్ అమరావతి అని చెప్పి కూడా రాస్తుంది. అండ్ మన అమరావతి రైట్. అండ్ ముందుకు వెళ్తూ ఉంటే చూడండి, మనకి రైట్ సైడ్ పైకి చూస్తే మాత్రం మన గుడి దగ్గర ఓం సింబల్ అదంతా కనబడుతుంది చూడండి. అండ్ అది కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. అండ్ చాలా బాగుంటుంది అన్న. విజయవాడ మొత్తం తిరగాలంటే మ్యాక్సిమం ఒక 2 days పట్టిద్ది. ఎందుకంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, గాంధీ హిల్స్ అని చాలా ప్లేసెస్ ఉన్నాయి. నేను ఒకదాని తర్వాత ఒకటి నేనైతే వీడియోస్ అయితే పెడతాను. ఇదైతే టోటల్ వీడియో అనమాట, మనకు జస్ట్ రూట్ మ్యాపింగ్ అయితే కనబడేటట్టు అయితే చెప్తున్నాను. అండ్ మనం అంటే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియకుండా ఇటు పడితే వెళ్ళిపోతారు కదా, అందుకని ఇది ప్రకాశం బ్యారేజ్ అనమాట అన్న. చూస్తున్నారు కదా ప్రకాశం బ్యారేజ్ని. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకుంటే మనం ఇటు నుంచి మంగళగిరి కూడా వెళ్ళొచ్చు అండ్ అమరావతి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇటు నుంచి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం మెయిన్ రోడ్డే మనకి నీట్గా ఉంటుంది చాలా. ఇది ప్రకాశం బ్యారేజ్ రోడ్ అంటారు దీన్ని. అండ్ మనకి ప్రకాశం బ్యారేజ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్లో వస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా కలర్ఫుల్ అంటే మీరే అర్థం చేసుకోవాలి ఎందుకని అన్నానంటే. ఇంకా చూసుకున్నట్టే చూడండి ఎంత బాగుందో రూట్ కానీ మ్యాపింగ్ కానీ. అండ్ ముందుకు మనం చూసుకున్నట్టయితే మొత్తం బండ్లు ఇటు నుంచి మెజారిటీ హెవీ వెహికల్స్ అయితే ఇటు నుంచి వెళ్ళవు. ఎందుకనంటే రోడ్డు ఏమైనా డ్యామేజ్ అయిద్దేమోనని. అది కాక ఇది మెయిన్ మన పులిచిందర్ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్ కాబట్టి దీటి నుంచి అయితే హెవీ వెహికల్స్ అయితే వెళ్ళనిరు. అండ్ ఇక్కడ ఒక కలర్ అయితే కనబడింది కదా, అలాంటి కలర్స్ చాలా ఉంటాయి అన్న. అండ్ చూస్తున్నట్టయితే మీరు ముందైతే ఇంకా వేరే కొండ కూడా ఉంది దేవుడిది, అది కూడా దాని మీద కూడా గుడి అయితే ఉందన్నమాట. అండ్ మనం వచ్చేటప్పుడు కూడా కొద్దిగా చూపిస్తాను, అంటే ఎంత లోటు ఉంటుంది ఏంటనేది కూడా మీకు అంటే మామూలుగా వీడియోలాగా చూపిస్తాను. ఇంకో కలర్ వెళ్తుంది చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు మనం అయితే బండి ఆపుదాం, ఎందుకంటే వాటర్ చూపించాలిగా మీకు, అందుకని వాటర్ కోసం అయితే ఆపుతున్నాను. ఓకే, వాటర్ చూసారా? ఓకే, చూపిస్తాను ఆగండి. అండ్ కింద చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా మనకి ఎంత క్లారిటీగా అయితే వాటర్ అయితే ఉన్నాయో. అండ్ నీట్గా ఫ్లో అయితే అన్న చూడండి. మొత్తం అది ముందు కనబడేది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ ట్రాక్ అనమాట. ఇందాక మనం చూపించిన ట్రాక్ అటు నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోద్ది. అండ్ ఇది మనం ముందుకు వచ్చేస్తే అనమాట, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తేనేమో మంగళగిరి, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వచ్చేసి మనకి అమరావతి వెళ్ళడానికి అయితే దారి అయితే ఉంది. చూపిస్తాను ఆగండి అమరావతి వెళ్ళేది. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసేసుకుంటే మాత్రం మన మళ్ళీ విజయవాడ లోపలికి వెళ్ళిపోవచ్చు. కాదనుకుని కొద్దిగా ముందుకు వెళ్తే మాత్రం
ఇక్కడ నుంచి మనం ఇది కూడా ఇంకొక వే, ఇది కూడా మొత్తం నీట్గా వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి చూడండి. అండ్ ఇటు నుంచి చూసుకున్నట్టయితే ఆ కార్ వెళ్తున్న రూట్ స్ట్రైట్కి వెళ్ళిపోతేనేమో అమరావతి, అండ్ మనం అమరావతి దాకా వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి యూటర్న్ అయితే చేసుకుందాం. ఇక్కడ కూడా యూటర్న్ ఆప్షన్ ఉంది. అంటే కొంతమంది ఇటు నుంచి వెళ్ళిపోతారు ముందుకి, నేను మాత్రం డిఫరెంట్గా ఇటు నుంచి వెళ్తాను. ఇటు నుంచి వచ్చిన పోలీస్ స్టాఫ్ అయితే మెజారిటీ ఆఫ్ ది రూట్ మొత్తం దీన్ని కట్ట రోడ్ అని అంటే అంటారనమాట. మెజారిటీ ఆఫ్ ది పోలీసెస్ ఇక్కడే ఉంటారు. ఎందుకనంటే ఇక్కడ మీకు తెలియదు, గాలాలు బట్టి చేపలు కూడా పడుతున్నారు కొంతమంది. అండ్ చేపలు ఇక్కడ మెజారిటీ ఇక్కడ దొరికేస్తాయి చేపలు కూడా. మీరు చూస్తున్నట్టయితే ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం, అక్కడ చేపలు కూడా అమ్ముతారనమాట, చూపిస్తాను. అండ్ ఇది మొత్తం కాలువనమాట. అంటే మన పెద్ద పెద్ద చెరువుకి చిన్న చిన్నగా కాలువలు ఉన్నట్టులాగా ఇక్కడ చూడండి చేపలు కూడా అమ్మేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకున్నట్టయితే, లెఫ్ట్ తీసుకున్నట్టయితే పైకి వెళ్ళిపోతున్నాం చూడండి. పైకి వెళ్ళిపోతే మనకు నీట్గా మనం మళ్ళీ ఏ రూట్కి అయితే వచ్చామో అదే రూట్కి అయితే మనం అయితే రిటర్న్ వెళ్తున్నాం అనమాట. అండ్ పైకి వెళ్ళిపోతే మనకు మెయిన్ రోడ్ అది కలిసిద్ది. ఇప్పుడు ఇందాక వెళ్ళిన రోడ్డే మెయిన్ రోడ్ అయితే కలిసిద్ది అనమాట. అండ్ ఇటు మెయిన్ రోడ్కి మనం ఇదిగోండి మెయిన్ రోడ్డు. అండ్ దీనికి మనం కలిసిన తర్వాత స్ట్రైట్కి పైకి వెళ్ళిపోతే మళ్ళీ ఇటు నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్ అని రాసి ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు చూడండి పైన కనబడుతూ ఉంటుంది, అదిగోండి ప్రకాశం బ్యారేజ్ అని రాసింది కదా. ఇది మళ్ళీ ఇటు నుంచి అంటే అమరావతి లేదా మంగళగిరి నుంచి వచ్చేటప్పుడు అయితే ఇలా అయితే కనబడిద్ది. అండ్ ఇటు మనం స్ట్రైట్కి వెళ్ళిపోతా ఉంటే మాత్రం మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడైతే మన ఇందాక వచ్చిన రూటే. ఇక్కడ మనం ముందుకెళ్తే గుడి గురించి అయితే చూపిస్తాను, గుడి రూట్ ఎలాగ ఉంటుంది ఏంటనేది. గుడికి వచ్చేసి ఇలా ముందుకు వచ్చిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ దాటి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటేనేమో బస్ స్టాండ్ ఏలూరు రోడ్ అటు వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ తీసుకుంటే మాత్రం గుడికి అయితే వెళ్ళడానికి ఆప్షన్ ఉంది. అండ్ లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్తే చూపిస్తాను ఆగండి గుడి ఎలా ఉంటుంది ఏంటనేది. పైకి నేను వెళ్ళలేదు, బట్ కింద ఉన్నదంతా అయితే నేనైతే క్యాప్చర్ చేశాను వీడియోలో. అండ్ కింద చూసుకున్నారు కదా బొమ్మలు అమ్మడం కానీ ఏమన్నా, ఇది చాలా అంటే చాలా ఎక్కువగా అమ్ముతారనమాట ఇక్కడ. అదే కనుక పండగ మూమెంట్లో వస్తే బండ్లు వెళ్ళడానికి రూట్ అసలు ఖాళీ ఉండదు, ఎందుకంటే మొత్తం మనుషులతో నిండిపోద్ది. మొన్న మీరు దసరాకి 11 రోజులు చేస్తాం కదా, ఆ 11 రోజులు నేను ఇటు ఒక రోజు వచ్చాను, చెప్పుకోకూడదు కానీ మ్యాక్సిమం 4.5 అవర్స్ బండి అటు భవానీపురం నుంచి ఇటు వచ్చేలోపు 4.5 అవర్ పట్టింది నాకు ఈ ట్రాఫిక్లో. అంటే మెంబర్లే ఉన్నారు మొత్తం, మనకి పోలీసులు పోనట్లేదు వెహికల్ కూడా. పైన హైవేకి మళ్ళీ వెళ్ళమని చెప్పారు, పైన హైవే చూస్తున్నారు కదా, అదే తెలంగాణ వెళ్ళే హైవే అది. అటు నుంచి అయితే లైక్ అటు వెళ్తుంది అనమాట. ఇటు మనం చూసుకున్నట్టయితే గుడి ఇదిగోండి, గుడికి ఇది వెహికల్స్ వెళ్ళడానికి పైకి, అంటే మనకు బండి పైకి వేసుకొని వెళ్తాం కదా ఆ రూట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనకు టికెట్ ఛార్జ్ చేస్తారు 20 to 50 రూపీస్ దాకా. ఇక్కడ నుంచి టికెట్ తీసేసుకొని పైకి వెళ్ళిపోవచ్చు. ఇంకా మనం ముందుకెళ్తే మామూలు మెటల్ దారి కూడా ఉంది, అది మనం రిఫర్ చేయలేదు ఎందుకనంటే మనం ఎలాగో ఎక్కలేం కదా, మనకు అసలుకి ఒళ్ళు బద్ధకం, అందుకని రిఫర్ అయితే నేనైతే చేయలేదు. బట్ నేనైతే వెహికల్ వేసుకొని వెళ్ళాను వెళ్ళిన 2 times కూడా. అండ్ ఇక్కడ ఇదిగోండి కరెక్ట్గా హనీలాగా ఏదైతే కనబడుతుందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకైతే గుడికి పైకి వెళ్ళే దారి అయితే ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా ఇదే గుడికి పైకి వెళ్ళే దారి ఇటు సైడు. అండ్ ఈ మొత్తం క్యూ లైన్స్ అనమాట. ఎలాగంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు మొత్తం వంతెనలు, అంటే ఎలాగంటే మనుషులు వెళ్ళడానికి కట్టేస్తాం కదా గుళ్ళో, పెద్ద పెద్ద గుళ్ళు అటు కట్టేస్తారనమాట. మనం అలాగే ముందుకు వచ్చేస్తే మాత్రం మనకి ఇంకొక రూట్ అయితే చూపిస్తాను. ఈ కార్లు ఆపిన దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతేనేమో ఏలూరు రోడ్డు బస్ స్టాండ్ సైడ్ అటు వెళ్ళిపోవచ్చు. అటు కాకుండా ఇదిగోండి రైట్ సైడ్ తీసేసుకుంటే మనం ఇందాక వచ్చిన రూట్కే కొద్దిగా డిఫరెన్స్కి వెళ్తాం అనమాట. ఈ రూట్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసేసుకుందాం. లెఫ్ట్ సైడ్ వెళ్తా ఉంటే చూడండి మీరు. అండ్ ఇట్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి బామ్మగారు ఏమని అడిగారంటే కొద్దిగా ముందాక వదిలిపెట్టమని చెప్పారు. బట్ ఆ మాల్లో ఉంది, నేనేమో బయటికి వెళ్ళి వచ్చానంటే ఎక్కించుకోకూడదు కదా అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను. సారీ నేను బయటికి వెళ్ళి వచ్చిన బామ్మగారు అని చెప్పేసాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనం అయితే రైట్ సైడ్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ అటు సైడ్ వేరు, అది ఏలూరు రోడ్ బస్ స్టాండ్ సైడ్, ఇదేమో మామూలుగా మెయిన్ బస్ స్టాండ్ వస్తుంది ఇటు నుంచి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇందాక వెళ్ళిన రూట్కి మనం రిటర్న్ వచ్చినట్టు అనమాట. ఈ రోడ్కి కొద్దిగా ముందుకు వెళ్తే మాత్రం మనకి ఒక పార్క్ అయితే ఉందన్నమాట. పార్క్ లోపలికి వెళ్ళకపోయినా పార్క్ నేను చూపిస్తాను. ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్, అంటే రైల్వే ట్రాక్కి వెనక మారలే ఉంటుంది మా పార్క్ కూడా. పార్క్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది పార్క్ కూడా. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం మళ్ళీ అది రైల్వే ట్రాక్ ముందు అయితే కనబడుతుంది కదా, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నదే పార్క్. ఇక్కడే ఇదే ఎగ్జాక్ట్గా ఆటో దగ్గర లెఫ్ట్ సైడ్ పార్క్ ఉందన్నమాట. మనం ముందుకెళ్ళిపోతే పైన నుంచి రైల్వే ట్రాక్స్ వెళ్ళిపోతా ఉంటే మన కింద నుంచి అయితే దారి ఉంటుంది.
అండ్ మొన్న హెవీగా వాటర్ పడినప్పుడు ఎంత బ్లాక్ అయిపోయింది వాటర్తో, అసలు మామూలుగా కాదు, చాలా హెవీగా ఉంది. ఇంకా భవానీపురం సైడ్ అయితే చెప్పనక్కర్లేదు, అసలు గుల్ల అయిపోయింది అనమాట మొత్తం పాపం. అంటే 1 స్టేర్ మునిగిపోయేంత వాటర్ వచ్చింది భవానీపురంలో అయితే. ఇదిగోండి బస్ స్టాండ్ అని రాస్తుంది కదా, ఇదే బస్ స్టాండ్. దీని లోపలికి అయితే బస్ స్టాండ్ అయితే ఉంటుంది అనమాట నీట్గా. అంటే బండ్లు ఎటు పడితే అటు వస్తాయి. విజయవాడ వరకు కొద్దిగా చూసుకొని తోలండి, ఎందుకంటే హెవీగా వస్తారు. అండ్ మనం ఇంకోటి చూపించాలనుకుంది చూస్తున్నారు కదా, ఇదేనమాట. నీట్ చాలా బాగుంటుంది ఇది ఇక్కడ. దీన్ని బెంజ్ సర్కిల్ అని అయితే అంటారు. బెంజ్ సర్కిల్ చాలా వరకు విజయవాడ వెళ్తే బెంజ్ సర్కిల్ చూడకుండా ఒక్కళ్ళు కూడా రారు, ఎందుకంటే అది ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. చూస్తున్నారు కదా బెంజ్ సర్కిల్. అండ్ పైన కనిపించే హైవే నుంచి పైకి వెళ్ళిపోతే అటు సైడ్ గుంటూరు వెళ్ళిపోవచ్చు నీట్గా. కింద నుంచి ఇంకో దారి కనబడింది కదా రైట్ సైడ్లో, దాని గురించి కూడా వెళ్ళొచ్చు అనమాట. అదైతే గుంటూరు వెళ్ళే రూటు. వంతెన పైన నుంచి వెళ్తాం. ఇందాక మనం చూసింది అయితే ప్రకాశం బ్యారేజ్ అంటాం దాన్ని, దీన్ని అయితే వంతెన అని అంటాం. విజయవాడ స్లాగ్ అనమాట, ఎందుకంటే అలాగే పిలుస్తారు దాన్ని. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్ సైడ్ అయితే తీసేసుకుంటే మనకి ఏలూరు రోడ్ అని అయితే వచ్చేస్తుంది. ఎందుకనంటే ఏలూరు రోడ్ కాదు, బందర్ రోడ్ అని అంటాం. బందర్ రోడ్ అండ్ ఎంజీ రోడ్ రెండు కలిసే ఉంటాయి. ఒక సైడ్ ఏమో బందర్ రోడ్ అంటాం, ఒక సైడ్ ఏమో ఎంజీ రోడ్ అంటాం దీన్ని. అండ్ ఇది చూసుకున్నట్టే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పటి నుంచి అయితే మనం అయితే బందర్ రోడ్కి ఎంటర్ అయ్యాం. ఏదైతే ట్యాంక్ అయితే కనబడుతుందో దాన్ని మనం గ్రౌండ్ అంటాం, పెద్ద గ్రౌండ్ అది, స్టేడియము. చాలా నీట్గా ఉంటుంది. మనం ఆడుకోవడానికి గేమ్స్ ఎంత ఇక్కడే ఆడేది, మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు, పీస్ఫుల్గా ఉంటుందని. అండ్ మనం ఇంకా ముందు చూసుకున్నట్లయితే ఎంజీ రోడ్డుకి ముందే వెళ్తున్నాం. ఇక్కడ మనకి అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉందన్నమాట, చూస్తున్నారు కదా, అదైతే అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. అండ్ మనం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే లోపలికి కూడా వెళ్ళాం ఒకసారి, బట్ అప్పుడైతే మనం వీడియో అయితే తీయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాని ఒక షార్ట్ రూపంలో అని చెప్పి మీ ముందు ప్రజెంట్ చేస్తాను. అండ్ దాని ఎంట్రింగ్స్ ఎటు ఉంటుంది ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఎందుకనంటే చాలామందికి ఎంట్రింగ్స్ తెలియక వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అంటే వెతుక్కుంటారు, బట్ చూపించడం బెటర్ అని చెప్పేసి. చూస్తున్నారు కదా, అదే అంబేద్కర్ స్టాచ్యూ కొత్తగా కట్టించారు. 2024లోనే అది బిల్ట్ అయింది ఎగ్జాక్ట్గా. ఎందుకనంటే నేను 2023లో కూడా ఇక్కడే ఉన్నాను, బట్ 2024లోనే అది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత కూడా చాలా నీట్గా అండ్ హైజీనిక్ చూసుకుంటున్నారు దాన్ని మాత్రం. అండ్ మనం ఇక్కడ నుంచి ఇదైతే ఎంట్రింగ్స్ కాదు, ఎందుకంటే ఎంట్రింగ్స్ ఆప్షన్ లేదు. ఇది ఎగ్జాక్ట్గా కళ్యాణ మండపం ఎదురే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్ సైడ్ అయితే తీసేసుకుంటే మనకైతే దాని ఎంట్రింగ్స్ అయితే నేనైతే చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, కొద్దిగా ముందుకు వెళ్ళామనుకోండి లెఫ్ట్ సైడ్లోనే మళ్ళీ దాని ఎంట్రింగ్స్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఐస్ క్రీమ్ బండిలు అవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ అనమాట. ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఇది రూట్ అనమాట లోపలికి వెళ్ళడానికి. మనకు లోపల పార్కింగ్ స్పేస్ ఉంటుంది. ఈచ్ వెహికల్కి వచ్చేసి 10 రూపీస్, మెంబర్కి లోపలికి వెళ్ళడానికి మెంబర్స్కి వచ్చేసి 10 రూపీస్ తీసుకుంటారు. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు NVGN బైక్ బ్లాస్ట్ NVGN. And thank you for watching all of this. Thank you bro.